భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద మధ్యాహ్న భోజన కార్మికులు 48 గంటల నిరసన దీక్ష చేపట్టారు. మధ్యాహ్నం వంట వార్పు కార్యక్రమం నిర్వహించి దీక్షను కొనసాగించారు. తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ఇవ్వాలని, కోడిగుడ్ల ధరలు పెంచాలని, ఆగిపోయిన జీతాలను వెంటనే చెల్లించాలని, మెనూ చార్టర్ ప్రకారం ఒక పిల్లవాడికి 7 రూపాయలు చొప్పున పెంచాలని, నెలకు 10,000 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవ్వలేదని, ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్న తమను ఆదుకోవాలని కోరారు. హామీ ప్రకారం జీతం ముఖ్యమంత్రి గారి హామీ ప్రకారం వంట వార్పుతోటి 48 గంటల పాటు నిరసన దీక్ష కలెక్టర్ ఆఫీస్ ముందు చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు జరుగుతా ఉంది. ఈ ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000 రూపాయలు ఇస్తానంది హామీ ఇచ్చి ఇప్పుడు సంవత్సరంగా వస్తున్నా ఇప్పటికి కూడా ఆ వేతనాన్ని అమలు చేయట్లేదు. అమలు చేయకపోగా ఏదైతే రావాల్సినటువంటి జీతాలు కూడా సకాలంలో రావట్లేదు, ఇవ్వవలసినటువంటి బిల్లులు కూడా సకాలంలో కూడా ఇవ్వట్లేదు. నెలల తరబడి జీతాలు పెండింగ్ లో ఉంటున్నాయి, నెలల తరబడి బిల్లులు పెండింగ్ లో ఉంటాయి. అట్లాగే గుడ్లు కూడా ఈ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకి వేస్తున్నట్టుగా సరఫరా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ అట్లా సరఫరా చేయకుండా ఈ రోజు కార్మికునంగా కూడా పిల్లలకి ఇచ్చే మెనూ ఛార్జీలు పెంచట్లేదు. 10 పైసలు, 20 పైసలు, 50 పైసలు లెక్కలకు రాని ఈ రోజు లెక్కలకు రాని పైసలు పెంచుతూ ఈ రోజు మధ్యాహ్న భోజన కార్మికులు ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. అందుకే ప్రతి పిల్లవాడికి 15 రూపాయల చొప్పున మెనూ ఛార్జీలు పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు కట్టెల బిల్లులు ఇవ్వట్లేదు, కట్టెలు ఎక్కడ దొరకట్లేదు. కాబట్టి మేము దాని స్థానంలో ఈ రోజు గ్యాస్ సిలిండర్లు, ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రతి స్కూల్ కు సప్లై చేయాలని మేము చెప్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈ రోజు కాటన్ బట్టలు కూడా యూనిఫామ్ గా ఇవ్వాలని, అక్కడక్కడ చాలా మంది మధ్యాహ్న భోజన కార్మికులు వంట చేసేటువంటి క్రమంలో ప్రమాదానికి